మెదక్ జిల్లాలో నిరుపేదలందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చే దిశగా జిల్లా యంత్రాంగం మరియు సామాజిక సేవా సంస్థలు సరికొత్త అడుగులు వేస్తున్నాయి. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యేక చొరవతో కలెక్టరేట్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మేడ్చల్ మిడ్ సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడమే కాకుండా తానే స్వయంగా లైన్లో నిలబడి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ మెగా ఉచిత ఆరోగ్య శిబిరానికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ వైద్య శిబిరంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తో పాటు అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని అన్ని రకాల బేసిక్ మరియు అడ్వాన్స్డ్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకున్నారు. జిల్లాలోని అత్యున్నత అధికారులు స్వయంగా క్యాంపులో పరీక్షలు చేయించుకోవడంతో ప్రజల్లో హెల్త్ క్యాంపుల పట్ల ఉన్న అపోహలు తొలగిపోయి పరీక్షలు చేయించుకోవడానికి ముందుకొచ్చారు. మేడ్చల్ మెడ్ సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెందిన నిపుణులైన వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని గుండె, బీపీ, షుగర్ వంటి తదితర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న బాధితులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా మెదక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు అత్యంత అభినందనీయమని కొనియాడారు. జిల్లా అధికారులతో పాటు నిరుపేద ప్రజలకు ఒకే వేదికపై కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు అందించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ అద్భుతమైన వైద్య శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, దేమే యాదగిరి, ఎస్ఐ సత్యనారాయణ మరియు ఇతర మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొని పేషెంట్లకు స్వయంగా సేవలు అందించారు. Okay.